అమ్మ నమస్తే. నమస్కారం, అందరికి నమస్కారం సార్. మీ వాంఛలు. ఏం పేరు? నా పేరు శశిరేఖ. ఏం చేస్తుంటారు మీరు? సార్ మేము కూలి పని చేసుకుంటాం, ఓన్లీ బట్టలు పిండుకుంటాం సార్. బట్టలే మాకు ఏం లేదు, జాబులు గీవులు ఎవరు లేరు. నా పెద్ద ఏం ఇంటికి 300 చేద్దాం, మనిషికి 300 ఇస్తారు సార్. ఆ పొద్దున్న దాకా పిండితే నెలకు 3000 వస్తాయి సార్. ఒక మనిషికి 300. బోల్ తోమకుండా బట్టలు పిండుకుంటే నాకు నెలకు 4000 వస్తాయి సార్. ఆ బట్టలు పిండుతా, ఈ రెక్కలు గుమిసానే, కాళ్ళు గుమిసానే అయినా మాది ఈ బజార్ సార్. నాకు మాది 11వ వాడే. నాకు 2 కొడుకులు అయితే కొడుకు చచ్చిపోయిండు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినాక 5 రోజులకు బిడ్డ పుట్టింది. దినాలు వెళ్ళినాక 5 రోజులకు ఏ తండ్రి సాయం చేయలే. నా కొడుకు ప్రభుత్వం గురించి ఏం రాలే. నా కొడుకు ఎవరేం సాయం చేయలే. మంచం డబుల్ బెడ్రూమ్ మీద 5 ఏళ్ళు చేసిండు నా కొడుకు. అనిల్ కుమార్ 5 ఏళ్ళు చేసిండు. 5 ఏళ్ళు చేసినా కూడా ఏ తండ్రి నా కొడుకు సాయం చేయలే, అసలు చేయలే. నా కొడుకు చేయలే. నా కొడుకు తెల్లని దాకా బల్లె, పెద్ద బల్లె, పెద్ద జెండా కట్టించిండు నా కొడుకే. నా కొడుకు తెల్లని దాకా నిద్ర కాసుకుంటా కట్టించిండు. నా కొడుకు ఏ తండ్రి సాయం చేయలే. చేయలేదు నాయన, ఏ నాయన చేయలే. ఇక ఇప్పుడు అన్న మరి చేస్తాను అని అందుకే బదిలాడతాను. ఏ తండ్రి అన్న ఇల్లు పెట్టిద్దరు. అప్పుడు కలిసినా కూడా ఎవ్వరు ఏం చేయలేదు సార్, ఎవ్వరు ఏం చేయలే. ఇప్పుడు 2 బిడ్డ ఉన్నది ఆయనకు. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు. ఆ పిల్లలు చదివిస్తా అన్నారు. మరి చదివిరో తెలియదు నాయన. వాళ్ళు చదివిస్తాం మాత్రం వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కుతాం, ఆ దాంట్లో నోడ్చుకుంటాం. ఆ పిల్లలు ఒక్కని చూసుకోమని బతిలాడుకుంటానా. కన్నా నాగరాజు నిలబడ్డాడు. రోడ్ ఎత్తనని వేయలే, మా బజార్కి వేయలే ఇంతవరకు కూడా. 10 సంవత్సరాలు ఉన్నాడు. నా పిల్లలకు కూడా ఏమి న్యాయం చేయలే. నేను ఇంతవరకు కూడా నేను సంచి ఉన్నా కానీ నా కొడుకు చచ్చిపోతే కూడా ఎవరొక్క న్యాయం చేయలే నాయన. నిలబడతాను మరి. డాక్టర్ సోమేశ్వరరావు నిలబడ్డారు. ఇప్పుడు ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఆమె ఇచ్చిండు. ఆ తండ్రి ఆమె ఇచ్చేది ఉంటే నా పిల్లలకి ఇస్తే చదివిస్తాను అన్నాడు. జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను, నా పిల్లలు చదివించుకుంటా. మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మున్సిపల్ ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు వేస్తాం, ఇప్పుడు తప్పసరి ఆమె చేతి గుర్తుకి వేస్తాం. నా కొడుకు మా కోడలికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అన్నారు. నా పిల్లలు చదివిస్తాను అన్నాడు కాబట్టి మేము అట్టే వేస్తానని బతిలాడుకుంటాను తండ్రిని. పథకాలు అందుతున్నాయా? ఏం పథకం రాలేదు సార్ మాకు. సన్న బియ్యం అయితే వస్తాయి, సన్న బియ్యం వస్తాయి. మా ఆయన పింఛన్ వస్తుంది కానీ నా కోడలకు రావట్లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు పెట్టినాం సార్, కానీ ఇప్పుడు 4 సంవత్సరాలు పింఛన్ రావట్లేదు సార్. 4 సంవత్సరాలు అయింది పిల్లల చదువుతానికి. ఈ దేవుని సాయం వల్ల నాకు నా కొడలికి ఏదన్నా గిద్ద సాగుతం గురించి ఒక అంగన్వాడి అన్న పెట్టి అంటాను, బతిలాడతాను. ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా ప్రచారంకి, ఇప్పుడు నాకు ఈ పెన్షన్ వేస్తేనే ఓటేస్తా అని చెప్పాలి. మా కోడలు అంటే వాళ్ళ పిల్లలు చదివిస్తా అన్నారు. వాళ్ళ చదివిస్తా అన్నారు. ఆమె ఇచ్చారు మరిగా. అవి చెయ్యాలని బతిలాడతాను, ఆ పిల్లలకి ఆమె ఇవ్వాలని బతిలాడతాను తండ్రి. ఇక్కడ యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నది కదా, ఎట్లా తిరుగుతుందా ప్రజలు? ఏది రాలేదు కదా మేడం. ఇప్పుడు రాత్రి వచ్చింది, డాన్స్ మీద రాత్రి వచ్చింది వాళ్ళ అమ్మ, అత్తమ్మ వచ్చింది. అన్న చెప్పింది, మేము ఇస్తాం, ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, రోడ్డు పోతాం అన్నది. మేము ఆమె ఇస్తాం అన్నది. మరి అన్నది కానీ మాకు ఆ ఒక్కటి నిర్వహణ చెయ్యాలని ఇప్పుడు చెప్తాను సార్. మంచిగా మాకు అప్పుడు చెప్పలేదు. ఇంత ముందు దయాకర్ రావు ఉండే తెలుసా? ఉన్నారు సార్. ఓ ట్యాంక్ బండి కట్టితేనే కట్టియలే, ఇంతవరకు కట్టియలే. మాకు రోడ్డు పోతానని పోయలే. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు మా అయితే ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు. మా బజార్కి అయితే అంత పడిపోయినది, చేయలే సారు. అందుకొరకే ఈయన అనుకుంటా ఆమె ఇస్తాను అంటారు. మరి చెయ్యాలి, మాకు అది ఒక్కటి చేసి చూడాలి. వచ్చినప్పుడు చెయ్యాలి సార్. మరి చెప్తాను, అదే నాకు చెప్తాను. మంచిగా తప్పసారి గెలిపిస్తాం. మళ్ళా తప్పసారి మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఇస్తాం మళ్ళీ చేయి గుర్తుకు.